హలో అంటే చాలు అందుబాటులోకి సేవలు అన్నారు మంత్రి నాదెండ్ల మనోహర్. 15 నుంచి వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా రేషన్ దరఖాస్తుల స్వీకరణ. మీడియా సమావేశంలో మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడి. కొత్త రేషన్ కార్డుల జారీకి సంబంధించి మొత్తం 6 రకాల సేవలు అందుబాటులోకి వచ్చాయని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ఈ సేవలను ఇప్పటివరకు 72,519 మంది వినియోగించుకున్నారని, మే 15 నుంచి వాట్సాప్ గవర్నెన్స్ 9552300009 నెంబర్కి హలో అని పంపి ఇంటి నుంచి ఈ సేవలు పొందవచ్చని రాష్ట్ర ఆహార వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. గుంటూరు జిల్లా పౌర సరఫరాల శాఖ మంత్రి తెనాలి క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ, ఈ నెల 8వ తేదీ నుంచి నూతన రైస్ కార్డుల జారీ, కార్డుల విభజన, చిరునామా మార్పు, సభ్యులను చేర్చడం, ఉన్నవారిని తొలగించడం, కార్డులను సరళ చేయడం తదితర 6 రకాల సేవలు అందుబాటులోకి తేవడం జరిగిందన్నారు. దీనికోసం దగ్గరలోని గ్రామ వార్డు సచివాలయాల్లో నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించబడిందని, ఈ నెల 15 నుంచి వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా కూడా ఈ సేవలను నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించబడుతుందని తెలిపారు. జూన్ నెలలో స్మార్ట్ కార్డుల రూపంలో నూతన రైస్ కార్డులను ఉచితంగా అందరికీ అందిస్తామన్నారు. 2024 ఎన్నికల నేపథ్యంలో నూతన కార్డుల జారీని నిలిపివేయాల్సిందిగా భారత ఎన్నికల సంఘం గత ఏడాది మార్చిలో ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు. తదుపరి ఈకేవైసీ తప్పనిసరిగా నమోదు చేయాలని సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాల మేరకు నూతన కార్డుల జారీకి అవకాశం లేకుండా పోయిందన్నారు. ఈకేవైసీ ప్రక్రియ వల్ల నూతన రైస్ కార్డుల జారీ ఆలస్యం అయిందని, అయితే ఇప్పటి వరకు 95% మేర ఈకేవైసీ ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో నూతన రైస్ కార్డుల జారీకి అవకాశం కల్పించడం జరిగిందన్నారు. రాష్ట్రంలో మొత్తం 1,46,21,223 రైస్ కార్డులు ఉన్నాయని, ఈ కార్డుల ద్వారా దాదాపు 4,24,59,028 మంది తమ పేర్లను నమోదు చేసుకోవడం జరిగిందన్నారు. 5 సంవత్సరాల్లో పిల్లలకు మరియు 80 సంవత్సరాలు పైబడిన వారికి ఈకేవైసీ చేయాల్సిన అవసరం లేదనే వెసులుబాటు కల్పించడంతో దాదాపు 6,45,765 మందికి ఈకేవైసీ జరగలేదన్నారు. ఈ నెల 8వ తేదీ నుంచి గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం నుంచి కొత్త రైస్ కార్డు నమోదుతో పాటు 6 సేవలు అందిస్తున్నామన్నారు. మే 15 నుంచి ఇంటి నుంచే వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా సేవలను పొందవచ్చు అన్నారు. ఇందుకు గాను 9552300009 నెంబర్కు హలో అని మెసేజ్ చేసి కొత్త రైస్ కార్డు నమోదుతో పాటు 6 సేవలు వినియోగించుకోవచ్చు అన్నారు. సంస్కరణలో భాగంగా ఈకేవైసీ పూర్తయిన అందరికీ ఉచితంగా కొత్త స్మార్ట్ కార్డు రూపంలో రేషన్ కార్డు అందించబడుతుందన్నారు. ఒకే కార్డులో కుటుంబ సభ్యుల వివరాలు కూడా ఉంటాయన్నారు. అదేవిధంగా సింగిల్గా ఉన్న వారికి కూడా రేషన్ కార్డు పొందవచ్చు అన్నారు. 50 సంవత్సరాల పైబడి పెళ్లి కాని వారి భార్యాభర్తలో ఒకరు విడిపోయినా వారి ఒంటరి వారు కారు, అనాథాశ్రమంలో నివసించే వృద్ధులు కూడా నూతన రైస్ కార్డు నమోదు చేసుకోవచ్చు అన్నారు. మొట్టమొదటిసారిగా లింగ మార్పిడి జరిగిన వారికి ఈ సేవలు అందింపబడతాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో పెన్షన్ అందుకుంటున్న కళాకారులకు, కొండ ప్రాంతాల్లో నివసించే చెంచులు, యానాదులు వంటి 12 కులాలకు చెందిన వారికి ప్రత్యేకంగా ఏఏవై కార్డులను అందిస్తామని, దీని ద్వారా వారికి 35 కిలోల బియ్యం సరఫరా చేస్తామని ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.